తనకలు అంబేద్కర్ సర్కిల్ నందు రైతు సంఘం ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న విద్యుత్ బిల్లు 2025 విత్తన బిల్లు వ్యవసాయ రంగంపై తీవ్రమైన ప్రభావం చూపుతాయి. విద్యుత్ బిల్లు 2025 ప్రకారం దేశ వ్యాప్తంగా ప్రభుత్వ రంగంలో ఉన్న అన్ని విద్యుత్ పంపిణీ సంస్థలు ప్రైవేట్ అవుతాయి. దీనివల్ల వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ ఉండదు. అందువలన దళితులు, గిరిజనులు, వివిధ సామాజిక తరగతులు, పేదలు, బలహీన వర్గాలకు ఇచ్చే విద్యుత్ రాయితీ, చిన్న చిన్న పరిశ్రమలకు ఇచ్చే విద్యుత్ రాయితీ ఉండదు. దాంతో పాటుగా గృహ వినియోగదారులపై ఇప్పటికీ ఉన్న విద్యుత్ ఛార్జీలకు అదనంగా మరింత భారం పడుతుంది. అందువలన అన్ని జిల్లా మండల గ్రామ కమిటీలు సంఘాలతో కలిసి గ్రామాలలో ఈ 2 బిల్లులకు సంబంధించిన పత్రాలను దగ్ధం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు శివన్న, వివి రమణ, సిఐటియు వేమన్న రైతులు పాల్గొనడం జరిగింది. తీరని అన్యాయం జరుగుతుందని చెప్పి ఈ రోజు చెప్పడం జరుగుతుంది. దేశవ్యాప్తంగా ఈ రోజు రైతులు, రైతు సంఘాలు, పేదలు, మధ్యతరగతి వాళ్ళు అనేక ఉద్యమాలను ఈ రోజు తీసుకొచ్చిన పరిస్థితి. ఆ పరిస్థితి తేవడానికి కారణము కేంద్ర ప్రభుత్వంలో ఉన్న నరేంద్ర మోడీ గారు ఈ రోజు పేదలు తెచ్చిన బండ వేస్తాడని అని చెప్పి మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. అదే విధంగా రైతులకు ఎక్కడ అన్యాయం జరిగినా కూడా రైతు సంఘంగా మేము నిలబడతామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. రైతులకు ఎక్కడ విద్యుత్ సవరణ చట్టం తెస్తే ఎవరికి తెలియని విధంగా ఈ రోజు తెచ్చి తేవడం జరిగింది. విద్యుత్ సవరణ చట్టంలో పేద ఇళ్లకు కానీ ఉచిత కరెంట్ అన్నారు కదా, ఉచిత కరెంట్ ఉండదు. పేద ఇప్పుడు ఫ్రీ కరెంట్ అన్నాడు, ఫ్రీ కరెంట్ కూడా ఇచ్చే పరిస్థితిలో ఉండదు. ఎందుకంటే ఈ విద్యుత్ సవరణ చట్టంలో అవి పొందుపరిచినాయి కాబట్టి మేము ఈ విధంగా తెలియజేస్తున్నాం. ప్రజలందరూ ఒక విధంగా ఎక్కడైనా కూడా ప్రెస్ మీట్ లో కానీ, టీవీలో కానీ, పేపర్లో కానీ ఒకసారి గమనించి చూడాల్సిందిగా మేము తెలియజేస్తున్నాం. అక్కడ కేంద్ర ప్రభుత్వం ఏమేమి అవలంబిస్తుంది, కేంద్రము ఎవరెవరి కోసం పెద్ద పీటేస్తుంది అనేది ఒకసారి మనం గమనించవలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకు, పెద్ద పెద్ద కంపెనీలకు, ఇట్లాంటి వాళ్ళకు మాత్రమే న్యాయం జరుగుతుంది. వేల కోట్ల రూపాయలు ఈ రోజు నరేంద్ర మోడీ గారు పెద్ద పెద్ద కంపెనీలకు మాఫీ చేయడం జరిగింది. కానీ రైతుకు మాత్రము 1,50,000 రూపాయలు ఉండే రైతులకు ఎక్కడ కూడా 1 రూపాయి కూడా మాఫీ చేసిన పరిస్థితి లేదు. వాళ్లకు రైతులకు మాత్రము నోటీసులు పంపిస్తే, బ్యాంకుల నుండి నోటీసులు పంపిస్తే వాళ్లకు ఉరి తీసేటట్టు ఏర్పాటు చేస్తుంది. కాబట్టి మేము రైతు సంఘంగా కూడా చెప్పాలనుకున్నాం. కేంద్రంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఏది ఏమైనా రైతులకు న్యాయం చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. అదే విధంగా అన్యాయం జరిగితే మాత్రము రైతు సంఘంగా ఎదుర్కోవాల్సింది వస్తుందని చెప్పి తెలియజేస్తూ ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటారు. కేంద్రం తెచ్చిన విద్యుత్ బిల్లును వెంటనే రద్దు చేయాలి. కేంద్రం తెచ్చిన విద్యుత్ బిల్లును వెంటనే రద్దు చేయాలి. కేంద్రం తెచ్చిన విద్యుత్ బిల్లును వెంటనే రద్దు చేయాలి.